దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 3వ వచనము ధ్యానిస్తున్నాము. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఇక్కడ దేవుని యొక్క 2 గుణలక్షణాల గురించి యోహాను భక్తుడు ఇక్కడ రాస్తున్నాడు. అంటే యోహాను భక్తుడు రాసిన మాటలు ఎవరు పలికిన పలుకులంటే ఇవి స్వయంగా యేసుక్రీస్తు ప్రభు పలికిన పలుకులు. ఆయన మరి తనకు ఇవ్వబడిన మరి ఆ పనిని బాధ్యతను నెరవేర్చానని తండ్రితో చెప్తూ మరి మరి ప్రార్థన చేస్తున్న సందర్భంలో దేవుడు ఎవరై ఉన్నారు, తాను ఎవరై ఉన్నారు, మరి వారిద్దరిని ఎరుగుట ద్వారా ఈ మానవాళి ఏమి పొందుకుంటారు అనే విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. తండ్రి అయిన దేవుడిని మరి తనను ఎరుగుటయే నిత్య జీవం మాట్లాడుతూ తండ్రిలో ఉన్న 2 గుణలక్షణాల గురించి ఇక్కడ ప్రభు ప్రస్ఫుటంగా చెప్తున్నాడు. అంటే తండ్రే కాదు, కుమారుడైన తాను కూడా ఆ 2 గుణలక్షణాలు కలిగి ఉన్నాడని. అంటే తండ్రి ఎలాగున అద్వితీయుడో తాను కూడా అద్వితీయుడని, తండ్రి ఎలాగున సత్యదేవుడో తాను కూడా సత్యదేవుడని, మరి తనకు తాను ఎరిగిన వాడై ఈ సత్యాన్ని మరి రక్షింపబడిన ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సత్యాన్ని ఎరిగిన వారై నిత్య జీవంలో కొనసాగాలనేది మరి క్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం అనేది. మరి అద్వితీయ దేవుడు అనే మాట గురించి మనము ధ్యానించాము. ఈ దినము సత్య దేవుడు అని ప్రభు పలికిన మాటను ఎలాగున వారు సత్యవంతులైనారు, సత్యమైన దేవుడై ఉన్నారు అనే విషయాన్ని ఈ ఉదయ కాలము మనము ధ్యానిద్దాము. నిర్గమ కాండములో మరి మోషే మరి దేవాది దేవుని దగ్గరికి, యెహోవా దేవుని దగ్గరికి కొండ ఎక్కి వెళ్తా ఉన్నాడు. ఆ యొక్క 10 ఆజ్ఞలు నేను మరి నీ కొరకు రాయించుతాను, 2 పలకలు చేసుకొని రాని ప్రభు దేవాది దేవుడు చెప్పినప్పుడు ఆయన పలకలను తీసుకొని మరి చెక్కుకొని ఆయన సీనాయి కొండ ఎక్కుతా ఉన్నాడు. ఇక్కడ మరి మరి దేవుడు తను తాను ఆయనకి కనపరుచుకుంటూ యెహోవాను నామమును ప్రకటించాడంట. మేఘములో దిగి మరి అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటిస్తూ మరి అక్కడ తన యొక్క గుణలక్షణం గురించి దేవాది దేవుడే ఇక్కడ మోషేతో మాట్లాడుతున్నాడు. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవాని తన గురించి తానే అభివర్ణించుకుంటున్నాడు. దేవాది దేవుడు మరి మోషేతో మాట్లాడుతూ తాను ఎవరై ఉన్నారో, తన గుణలక్షణాలు ఏమైనదో, తన స్వభావం ఏమైందో ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయనట కనికరం గల దేవుడు, దయగల దేవుడు, దీర్ఘశాంతము గల దేవుడు, అంతేకాదు విస్తారమైన కృపగల దేవుడు, అంతేకాదు సత్యమై ఉన్న దేవుడై ఉన్నాడని తన్ను తాను ఇక్కడ ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఇదే మాటలు కీర్తనకారుడు అంటాడు, అయ్యా నీవు దయాదాక్షములు గలవాడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు. కీర్తనలు 86:15 ఆ దేవుని యొక్క గుణలక్షణాలను అక్కడేమో దేవుడు స్వయంగా మోషేతో ప్రకటిస్తున్నాడు. ఇక్కడ కీర్తనకారుడు దేవుని స్వభావంలోకి, దేవుని యొక్క గుణలక్షణాల్లోకి వెళ్ళి ఆయన ఎవరై ఉన్నాడో గ్రహించిన వాడై ఆయనను గురించి మాటలు రాస్తున్నాడు. నీవు కృపా సత్యములతో నిండినవాడు. యెషయా గ్రంథకర్త కూడా మరి ఆయన అసలు ఆయన స్వభావం ఏమైనది, మరి ఆయన ప్రేమ గల స్వభావం కలిగిన వాడు, కనికరం గల స్వభావం కలిగిన వాడు, ఇంకా ఆయన ఏమై ఉన్నాడో మరి 25:1 చెప్తున్నాడు, అయ్యా నీవు నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను, నువ్వు అనేక అద్భుతములు చేసిన వాడవు,
సత్య స్వభావమును అనుసరించి నీ ఆలోచనలు నెరవేర్చితివి. పూర్వకాలమున నువ్వు అనేకమైన ఆలోచనలు చేశావు. ఆలోచన అంతా కూడా నెరవేర్చిన దేవుడవు. అసలు నీ ఆలోచన, నీ స్వభావం ఏంటంటే గనక సత్య స్వభావము కలిగిన దేవుడవై ఉన్నావు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నాడు. మరి ఇర్మియాతో కూడా కొద్దిమంది పెద్దలు మాట్లాడుతున్నారంటే, దేవుడు మా మీద సత్ నమ్మకమైన సత్య సాక్షిగా ఉండును గాక. అంటే దేవాది దేవుడు సత్యవంతుడు. ఆయనను మనం ఏం చేసుకోవాలి? ఒక సాక్షిగా, అంటే ఎల్లప్పుడూ సత్యముతో నిండిన సాక్షిగా ఉంటాడు ఆయన. ఆయన యొద్ద ఎన్నటెన్నటికి అబద్ధం అనేది లేదు అనేది ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు. బైబిల్ గ్రంథం కూడా ఆయన గురించి మరి 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 రాయించిన మాటలు చూస్తే, ఈ యొక్క సత్యానికి ఆపోజిట్ వర్డ్ ఏంటండి? లై, అంటే అబద్ధము. సత్యము, అబద్ధము, ట్రూత్ అండ్ లై కదా. మరి ఇక్కడ ఇశ్రాయేలుని మరి దేవుడు మరి శపించనీయలేదండి. మరి ఆ బిలాం అనే ప్రవక్త మరి ఆ బాలాకు ప్రేరేపణతో వెళ్ళి వారిని శపించాలని చూచాడు గాని దేవుడు అనుమతి ఇవ్వలేదు. మరి ఇక్కడ మరి అతను పలుకుతున్నాడు తన మాటల్లో ఇశ్రాయేలు గురించి ఏం పలుకుతున్నాడంటే, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. అసలు దేవుడే అనే ఆయన, అసలు ఒక మాట ఆయన నోటి నుండి వచ్చిందంటే అసలు ఆ మాట అవును ఆమన్నట్లుగా అయిపోద్ది. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆయన అబద్ధం ఆడటానికి ఆయన మానవుడు కానే కాదు. ఒకసారి ఆయన నోటి వెంట మాట వచ్చిందంటే ఆకాశము భూమి గతించిపోయిన ఒక పొల్లు గాని ఒక సున్నా గాని తప్పిపోదు. ఆయన మాట ఇచ్చి స్థాపించిన, ఇదిగో దీవించుమని నాకు సెలవాయను, ఆయన దీవించును, నేను దాన్ని మార్చలేను. దేవుని యొక్క ఉద్దేశములో ఇశ్రాయేలు దీవించబడాలన్నదే ఆయన ఉద్దేశము. మరి ప్రవక్తగా మరి నువ్వు ఏదైనా చెడ్డ మాటలు పలకాలనుకున్నావా? కీడు చేయాలనే మాటలు పలకాలనుకున్నావా? అది జరగని పని. వారు దీవించబడిన సంతానము, దీవించబడిన మరి ఇశ్రాయేలు. అది మరి యాకోబు పోరాడి మరి ఆ పోరాటంలో నుంచి ఆ ఇశ్రాయేలు ఆ దీవెన పొందుకున్నాడు. ఆ సంతానం అంతా కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణము నెరవేర్చే దేవుడుగా ఆ యొక్క సంతానము. ఏమి సంతానం అండి? దీవించబడిన సంతానము. మరి ఆయన దీవించమని ఆయన నాకు సెలవిచ్చాడు. దానిని నేను మార్చలేను. ఎందుకంటే ఆయన అబద్ధమాడనేరని దేవుడు ఆయనని ఇక్కడ మరి ఇక్కడ మరి యొక్క బిలాము చెప్తా ఉన్నాడు. తీతుకు 1:3 కూడా అబద్ధమాడనేరని దేవుడు అని ఇక్కడ రాయబడిందండి. యోహాను సువార్త మరి ప్రభు ఇక్కడ మరి చెప్తా ఉన్నాడు. తన తండ్రి గురించి మాట్లాడుతూ మరి ఆయనకు మాట్లాడుతున్నాడు. ప్రభు దేవాది దేవుడు మరి ఆయన ఆయన ఎన్నడూ కూడా అబద్ధమాడడు. అబద్ధం అనేది దేవునిలో లేదు, నాలో కూడా లేదు. మరి ఆయన ఇక్కడ తండ్రి అయిన దేవుని గురించి క్రీస్తు ప్రభు చెప్తున్నాడు. మరి ఆయనని ఎరిగి ఉన్నామని చెప్పుకునే మనము కూడా ఆయన ఆజ్ఞలను కైకొనకపోతే వాడు అబద్ధికుడు అవుతాడట. వానిలో సత్యము లేదు. 1 యోహాను 2:4 రాయబడిన మాటలు. ఆయనని ఎరిగి ఉన్నాం, ఆయనను అనుసరిస్తున్నాం, ఆయన కొరకు జీవిస్తున్నాం, మే క్రైస్తవులుగా పరిగణించబడుతున్నాం, మే క్రైస్తవులు అని చెప్పుకునే వారు ఒకవేళ ఆయన ఆజ్ఞానుసారంగా మనం జీవించకపోతే మనం ఏమవుతామండి? అబద్ధికులుగా చేయబడతాము. మనలో సత్యానికి చోటు లేదట. మరి ఇక హెబ్రీ గ్రంథకర్త కూడా మరి దేవుని యొక్క గుణలక్షణం గురించి మాట్లాడుతూ
తాను అబద్ధమాడజాలని నిశ్చయమైన 2 సంగతులను బట్టి ఆయన మరి ఆయన సత్యవంతుడని ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎందుకు? మరి దేవాది దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు మరి ఆయన ఆశీర్వదించాడు. ఇక్కడ ఏమి నిశ్చలమైన 2 సంగతులు అతనితో ఏమి చెప్పాడంటే 6:14లో దేవుడు తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పెను. ఈ పలకబడిన మాటలు తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి అవి మరి నిశ్చయముగా ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా వాటిని కనపరిచాడంట. ప్రభువు నోటి వెంట ఒక మాట బయలుదేరింది. అది సత్యవాకు. ఆ సత్యవాకు 2 వాగ్దానాలుగా మరి అనుగ్రహింప చేశాడు. అవి నిశ్చయంగా మరి అబ్రహాము తర్వాత మరి తర్వాత ఉన్న తరాలలో ఈ యొక్క వాగ్దానము నెరవేర్చబడినట్లుగా మనము చూడగలము. ఇంకను మనము చూచినట్లయితే మరి ఆ యొక్క రాజైన సౌలుతో మరి మరి సమూయేలు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క స్వభావ గుణలక్షణము ఎలా ఉంటదంటే మరి సౌలు మరి మరి ఆ యొక్క సమూయేలు ద్వారా దేవుడు ఒక మాట సెలవిస్తాడు. అమాలేకీయులను నువ్వు నాశనం చెయ్యి, ఒక్కటిని కూడా నువ్వు అసలు ప్రాణము ఊపిరితో అసలు అక్కడ పశువులు గాని మనుషులు గాని నువ్వు ఉంచవద్దు అంటే అక్కడ సౌలు అవిధేయుడై త్వరపడి అక్కడ మరి ఆ యొక్క బలిపీఠం మీద బలి కూడా అర్పిస్తాడు. సమూయేలు రాకముందే చేసేస్తాడు. అప్పుడు సమూయేలు మరి అతనితో చెప్తాడు ఏమని, యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించడని చెప్పి వెళ్ళిపోవాలని చూస్తే ఆ యొక్క సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకుంటే అది చినిగిపోయిందట. అప్పుడు సమూయేలుతో ఇట్లా నేను యెహోవా ఇశ్రాయేలీల మరి రాజ్యమును నీ చేతిలో నుండి తీసి పొరుగువానికి అప్పగించినని చెప్తూ 29వ వచనం మొదటి సమూయేలు 15:29లో సమూయేలు ఈ మాట పలుకుతున్నాడు. ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాప పడడు. మరి ఆయన ఒకసారి తన నోటి వెంట ఒక మాట వెలువడిందంటే ఆయన నరుడు కాదు. మనం ఏం చేస్తాం? మాటలు తిప్పివేస్తాం. మనకు అనుకూలంగా మనం మార్చుకుంటాం. అసలు మరి ఒక మాటను ఎన్ని రకాలుగా తిప్పి తిప్పి మానవుడు మాట్లాడగలడు. కానీ ఆయన దేవుడు మరి ఆయన సత్యవంతుడైన దేవుడు. మరి ఆయన మరి నరుడు కాడు, ఆయన మానవుడు కాడు, ఆయన అబద్ధమాడడు. ఆయన ఏ మాట సెలవిచ్చాడు అది ఖచ్చితంగా జరుగుద్ది. మరి ఇక్కడ మరి ఇశ్రాయేలు రాజ్యము నీ చేతిలోంచి తీసివేసి నీ పొరుగువానికి అప్పగించబడుతుందంటే అది ఖచ్చితంగా జరగబోయేది. ఆయన అబద్ధమాడ నేరని దేవుడని ఇక్కడ సమూయేలు సౌలుతో చెప్తున్నాడు. మరి దావీదు గురించి కూడా దేవుడు ఒక ప్రమాణం చేశాడండి. ఏమని ప్రమాణం చేశాడంటే మరి నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను, అబద్ధికుడనై నా విశ్వాసతను విడవను. ఏమని వాగ్దానం చేశాడు? అసలు ఏం మాట ఇచ్చాడు? నీ సింహాసనము తరతరముల వరకు ఉండునని ఒక ప్రమాణం చేశాడు. 89:37 కీర్తనలో దేవాది దేవుడు అంటున్నాడు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసితిని, దావీదుతో నేను అబద్ధమాడను, అతనికి బొత్తిగా నా కృపను ఎడము చేయను, అబద్ధికుడనై నా విశ్వాసతను విడువను. అబ్బా చూడండి దేవుని మాట అసలు ఎంత మరి సత్యమైన వాక్కు చూడండి. మనకు వచ్చేటువంటి వాగ్దానాలు, మనము పొందుకునే వాగ్దానాలు కూడా నిశ్చయముగా నెరవేర్చబడే వాగ్దానాలండి. మనమేదో మరి జనవరి 1 రోజున వాగ్దానం కొరకు కనిపెట్టామని ఏదో వాగ్దానం తీసుకుంటాం. కాదు కాదు, అది నిశ్చయంగా నెరవేర్చబడే మాట. ప్రతి మాట
ఆ యేసు క్రీస్తులో అవును, ఆమెనన్నట్లుగా ఉంది. అది ఖచ్చితంగా నెరవేర్చబడే మాటండి. నేను ప్రమాణము చేస్తుని నేను అబద్ధికుడనై నా విశ్వాసతను విడువను. ఒక దావీదుతోనే కాదు, దేవుడు మనందరితో కూడా ఏమి మాట్లాడుతున్నాడంటే, నేనొక మాట ఇచ్చానా? ఒక వాగ్దానం చేశానా? అది అబ్రహాముతో చేసినా, దావీదుతో చేసినా, అది నా నోటి వెంట వచ్చిన వాక్కు నిష్ఫలంగా మరలి నా యొద్దకు రాదు. అది నేను పంపిన కార్యమును సఫలం చేస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. క్రీస్తు ప్రభువు మరి తన గురించి తాను ఎలాగున సత్యవంతుడో తనను నమ్ముట ద్వారా మరి మానవులు విశ్వాసులైన వారు సత్యములో ఎలాగున మరి జీవించగలరో ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. 17 అధ్యాయము 17 మరి వచనములు ఇప్పుడు మనం ధ్యానిస్తున్న దీంట్లోనే సత్యము, నీ వాక్యమే సత్యము, సత్యమంది వారిని ప్రతిష్ఠింప చేయమని తండ్రిని వేడుకుంటున్న ఈ ప్రార్థనలో చేస్తాడు. అయ్యా, ఈ రాయబడిన నువ్వు అనుగ్రహింప చేసిన ఈ వాక్యమే సత్యమైందయ్యా. సత్యమందు వారిని మరి ప్రతిష్ఠింప చేయమని చెప్తూ మరి 8వ అధ్యాయము 31 వచనములో నుంచి అక్కడ యూదులతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. హల్లెలూయా! మీరు నా వాక్యమందు నేను ఏది పలుకుతున్నానో ఈ వాక్యాన్ని గ్రహించి ఈ వాక్యమందు మీరు నిలిచి ఉన్నారా? నిజంగా నాకు శిష్యులై ఉంటారు. సత్యమును గ్రహించిన వారై ఉంటారు. అంతేకాదు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తది. ఎందుకు స్వాతంత్రము మానవుడికి కలుగుతుంది కదా? అబద్ధము నుంచి సత్యములోనికి వస్తున్నాడు కదా? జీవితం అంతా అబద్ధమయమైన జీవితము నుంచి క్రీస్తు ప్రభుని నమ్ముట ద్వారా సత్యములోనికి వస్తున్నాడు. సత్యవర్తనుడిగా చేయబడుతున్నాడు. తన ప్రవర్తన దిద్దుబాటు చేసుకుంటున్నాడు. సత్యమందు ప్రతిష్ఠింపబడుతున్నాడు. ఆ సత్యము మనలని స్వతంత్రులుగా చేస్తుంది. అంటే ఇక్కడ దేనికి స్వాతంత్రము? స్వాతంత్రం అంటే ఏంటి? ఒక విషయం నుంచి మనము విడుదల పొందాం. మన దేశానికి కూడా స్వాతంత్రం వచ్చింది. రేపు 26కి మనము గణతంత్ర దినోత్సవం చేసుకోబోతున్నాం. అంటే ఏంటి? సంపూర్ణమైన స్వాతంత్ర్యం కలిగింది మనకి కదా! మానవుడికి కూడా పాపము నుంచి సంపూర్ణమైన విమోచన కలిగిందండి. 8:34లో ప్రభు అంటున్నాడు, అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు అయినను కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. ఈ స్వాతంత్రము మనకెక్కడ దొరికిందండి? ఈ ఆత్మలో స్వాతంత్రము మనకెక్కడ దొరికింది? క్రీస్తు ప్రభువులో. అబద్ధికుడైన, అబద్ధమునకు జనకుడైన ఆ యొక్క సాతాను నుంచి, అపవాదు నుంచి మనకెప్పుడో విడుదల విమోచన కలిగిందంటే ఎప్పుడైతే క్రీస్తును అంగీకరించామో మనము గూడా సత్యవర్తనులైపోయాం. హల్లెలూయా! అబద్ధాన్ని విడిచిపెట్టాం. నా యొక్క మోసపు ప్రవర్తన విడిచిపెట్టాము. కపటపు నటన ప్రవర్తన విడిచిపెట్టాము. ఇప్పుడు సత్యమందు ప్రతిష్ఠించబడిన వారమై కుమారుడైన క్రీస్తు ద్వారా మరి నిజముగా మనం స్వతంత్రులుగా మార్చబడిన వారుగా ఉన్నామని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? తనను నమ్మిన యూదులతో చెప్తున్నాడు. నా వాక్యమందు నిలిచి ఉంటే గనక మీరు నిజముగా నాకు శిష్యులుగుంటారు. ఆ సత్యాన్ని గ్రహిస్తారు. సత్యములో మీరు జీవిస్తారని చెప్పి మాట్లాడుతున్నాడు. అంతేకాదు ప్రభు 14:6లో నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం అని కూడా మాట్లాడుతున్నాడు. మరి పిలాతు ఎదుట క్రీస్తు ప్రభు నిలబడి ఉన్నాడు. ఆ తీర్పు కొరకు నిలబడి ఉన్నప్పుడు ఆయన చాలా ప్రశ్నలేస్తాడు. నువ్వు ఫలానా, ఫలానా అని చెప్పేసి అంటే దేనికి ఆయన మాట్లాడు. మరి ఆఖరికి నీవు యూదుల రాజువా అని చెప్పేసి అక్కడ మాట్లాడినప్పుడు అప్పుడు ప్రభు నోరు తెరుస్తా ఉన్నాడు. నోరు తెరిచి ఈ మాట మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. 18వ అధ్యాయములో 37వ వచనంలో చూస్తే అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగక యేసు
నీవన్నట్టు నేను రాజునే. ఆయనకు ఒక డౌట్ వచ్చింది. వీళ్ళందరూ పెట్టిన అభియోగం ఏంటి? యూదుల రాజని అభియోగం పెట్టాడు. రాజని ప్రకటించుకుంటున్నాడని మరి ఆయన మీద అభియోగం పెట్టారు. మరి అందుకు ఆయన, నువ్వు నిజంగా రాజు అంటే, అప్పుడు క్రీస్తు ప్రభు అంటున్నాడు, అవును నేను రాజునే. ఈ యొక్క ఈ లోకం కాదు నా రాజ్యము. నా రాజ్యం వేరే ఉందని మాట్లాడుతూ, సత్యము అనే రాజ్యాన్ని, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధి అయిన ప్రతి మాటను, ప్రతి వాడును నా మాట వినును. హల్లెలూయా! పిలాతు, నువ్వు రాజు అని అడిగితే, ప్రభు తాను ఏ రాజునై ఉన్నాడో ఇక్కడ పిలాతుకి అర్థం చేపిస్తా ఉన్నాడు. సత్య స్థాపన చేయటానికి, సత్యం రాజ్యాన్ని స్థాపించడానికి నేను వచ్చాను. ఆ సత్యము ఏమైందో ఈ లోకానికి చాటి చెప్పటానికి ఈ భూమి మీద నేను నరావతారిగా పుట్టాను. ఇందుకోసమే ఈ లోకానికి నేను వచ్చాను. ఎవరెవరైతే సత్య సంబంధి అయిన వాడై ఉన్నాడు, వాడు మాత్రమే నా మాట వింటాడు. అబద్ధికుడు గాని, అబద్ధాన్ని అనుసరించేవాడు గాని, వాడు నా మాట వినడు, వాడికి అర్థం కాదు గాని, ఎవడైతే సత్య సంబంధి అయిన వాడై ఉన్నాడో ఆ ప్రతివాడు నా మాట వినును. మరి మరి యొక్క వాక్యం వింటున్న మనందరము, ధ్యానిస్తున్న మనమందరం ఏమై ఉన్నామండి? సత్య సంబంధి అయిన వారుగా ఉన్నాము. క్రీస్తు ప్రభు వారుగా ఉన్నాము. క్రీస్తు సత్యవంతుడు, తండ్రి అయిన దేవుడు సత్యవంతుడు. ఆ వారి సంబంధి అయిన వారంగా ఉన్నాము. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు కూడా సత్యవంతుడండి. హల్లెలూయా! తండ్రి కుమారుడే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా. ఇక్కడ యోహాను సువార్త 14, 16, 15, 26, 16, 13లో ఆయన గురించి రాయబడిన మాట, సత్య స్వరూపియగు ఆత్మ. ఈ 3 చోట్ల రాయబడిన మాట సత్య స్వరూపి అయిన ఆత్మ. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క గుణలక్షణం కూడా. ఆయన మరి ఆయన ఏమై ఉన్నాడంటే, ఆయన సత్య స్వరూపి అయి ఉన్నాడు. ఏదైతే క్రీస్తు ప్రభు బోధించాడో దాన్ని విడమర్చి చెప్తాడు గాని కొత్త బోధ చేయడు. సత్యంగా ఏ మాటలు క్రీస్తు ప్రభు నోట వెంట పలికినయో, నేను మరి వేటిని బోధించానో తనంతట తాను ఏమియు బోధించడు. ఆ బోధించబడిన మాటలనే మీలో స్థిరపరుస్తాడు. మిమ్ములను నేను సత్యములోకి మిమ్మల్ని స్థాపింప చేశాను. సత్యములో మిమ్మల్ని ప్రతిష్ఠింప చేశాను. మరి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్ములను సర్వ సత్యములోనికి తోడుకొని వెళతాడు అని చెప్తున్నాడు. ఇంకను మనము చూచినట్లయితే ఈ సత్యము మనలోగున ఎలా నిలుస్తుంది అంటే గనక, మొదటి యోహాను 2:27లో చూచినట్లయితే, ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనక అది ఎవడునో మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కాని అబద్ధము కాదు. మనం అభిషిక్తులమయ్యాం. ఎలా అయ్యాము? క్రీస్తు అభిషిక్తుడై ఉన్నాడు. ఆయన కొలతలేని ఆత్మతో నింపబడ్డాడు. ఎవరైతే ఆయన అంగీకరించారో వారందరూ కూడా ఆ యొక్క నీటి బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరి మీద కూడా అగ్ని బాప్తిసము, ఆ కొలతలేని అభిషేకము అది మన మీద కుమ్మరించబడతా ఉన్నది. ఈ అభిషేకం ఏమైనదంటే సత్యమైనదండి. మనం అభిషేకించబడ్డాము. ఈ రోజు నేను అభిషిక్తురాలును అని చెప్పుకున్నాను అంటే ఇది సత్యము. ఈ యొక్క అభిషేకం అనేది సత్యమే కానీ అబద్ధము కాదు. ఈ అభిషేకము మనలో నిలుచుచున్నది. మనలో మరి పొంగి పొర్లుచున్నది. మనలో నుండి అది ప్రవాహంగా వెడలుతున్నది. హల్లెలూయా! ఈ అభిషేకము మనలో నింపబడుట అనేది కూడా సత్యమైనదండి. హల్లెలూయా! క్రీస్తు ప్రభు గురించి
పరిసయ్యులు వచ్చి ఏం మాట్లాడుతున్నారంటే మత్తయి 22:16, మార్కు 12:14 అదే విషయము రాయబడింది. బోధకుడా, నీవు సత్యవంతుడవు, మోమాటము లేనివాడవై దేవుని మార్గమును సత్యముగా బోధించువాడవు కదా. క్రీస్తు ప్రభు వచ్చిన పనేంటండి? దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తున్నాడు కదా. మరి ఆయన ఆ ప్రకటించే ఆ సువార్త ఏంటంటే దేవుని మార్గము. దాన్ని ఎలా బోధిస్తున్నాడంటే ఆయన సత్యముగా బోధిస్తున్నాడంట. మరి ఈ రోజు సేవకులు ఉన్నవారు ప్రశ్న వేసుకోవాలి. ఈ యొక్క దేవుని మాటలను, దేవుని మార్గాన్ని ఎలా వారు ప్రకటిస్తున్నారు? ఎలా బోధిస్తున్నారు? సత్యమైన విషయాలు బోధిస్తున్నారా? కల్పన కథలు చెప్పి ఆ సత్యాన్ని మరుగు చేస్తున్నారన్నది మరి ఈ రోజు బోధకులు గ్రహించాలి. మరి ఇంకను మనము చూచినట్లయితే మరి ఈ యొక్క మరి యోహాను భక్తుడు అంటే జాన్ ద బాప్టిస్ట్ కూడా ప్రభు గురించి ఒక సాక్ష్యం ఇస్తాడండి. ఏమి సాక్ష్యం ఇస్తాడంటే 3వ అధ్యాయంలో మనము చూచినట్లయితే ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతులను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. అంటే క్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతూ ఆయన తాను కన్నవాటిని విన్నవాటిని గురించి సాక్ష్యం ఇస్తాడు. కానీ ఆయన సాక్ష్యాన్ని ఎవరు అంగీకరించట్లేదు. మరి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకము నుండి వచ్చాడు ఆయన. అందరికీ పైనున్నవాడు ఆయన. భూ సంబంధి అయిన వాడు కాడు. కానీ ఆయన ఇచ్చే సాక్ష్యము సత్యము. ఎవరైతే ఆయన సాక్ష్యము అంగీకరించారో ఆయన సత్యవంతుడు, దేవుడు సత్యవంతుడు అన్న మాటకు ముద్ర వేసిన గుంపులో ఉన్నారని ఇక్కడ జాన్ ద బాప్టిస్ట్ చెప్తా ఉన్నారు. హల్లెలూయా. మరి క్రీస్తు ప్రభు తండ్రి గురించి కూడా ఏం చెప్తున్నాడంటే యోహాను 7:28 నన్ను పంపిన వాడు సత్యవంతుడు అని ఇక్కడ ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇంకను 8:26 కూడా ఇదే మాటలు చెప్తున్నాడు. నన్ను పంపిన వాడు సత్యవంతుడు అని చెప్తూ తన గురించి ఏం చెప్పుకుంటున్నాడంటే 7:18 మరి తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు. హల్లెలూయా. ఎవరి చేతైతే నేను పంపబడ్డానో తండ్రి అయిన దేవుని చేత ఒక పని మీద, ఒక మిషన్ మీద, ఒక కమిషన్ చేయబడి ఇక్కడ నేను పంపించబడ్డాను. నా మహిమను నేను వెదుకుటం లేదు, కానీ నన్ను పంపిన తండ్రిని నేను వెదుకుతున్నాను గనుక నేనేమై ఉన్నాను? నేను కూడా సత్యవంతుడనై ఉన్నానని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మరి యొక్క మరి దేవాది దేవుడు, మరి క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడే కాదండి, మనము కూడా సత్యవంతులమని చెప్పుకోవచ్చని పౌలు భక్తుడు ఏమి చెప్తున్నాడంటే 2 కొరింథీ 6:9 మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము. అనేక మంది వారి మీద నేరారోపణ చేస్తున్నారు, అబద్ధాన్ని బోధిస్తున్నారు, ధర్మశాస్త్ర గ్రంథాన్ని మరి తప్పి ఇంకా ఏదో కొత్త బోధ చేస్తున్నారంటే కాదు కాదు, మేము ఉన్న సత్యాన్ని మేము బోధిస్తున్నాము. అంతేకాదు మేము కూడా ఆ సత్యవంతుడు వాని యందు ఉండి మేము కూడా సత్యవంతులమై ఉన్నామని ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా నువ్వు చూచినట్లయితే మరి యోహాను భక్తుడు కూడా మరి యోహాను పత్రికల్లో ఏమి రాస్తున్నాడంటే 1 యోహాను 5:19 క్రీస్తు ప్రభు గురించి ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మరి క్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? 5:19-20 చూచినట్లయితే మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము అని. అసలు క్రీస్తు ప్రభు వచ్చిన పని ఏంటంటే సత్యవంతుడైన దేవుని మనము ఎరగాలని. అంతేకాదు మనము దేవుని కుమారుడైన క్రీస్తునందున్న వారమై సత్యవంతునందు ఉండాలని. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఈ కుమారుడైన క్రీస్తు కూడా తండ్రి సత్యవంతుడని అది బయలుపరచడానికి కుమారుడు వచ్చి మనకు బోధించాడు. అంతేకాదు మనము
దేవుని కుమారుడైన క్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు మనము కూడా ఉన్నాము. హల్లెలూయా! అబ్బా! ఎంత గొప్ప స్టేట్మెంట్ అండి. మనము కూడా సత్యవంతులమై ఉన్నాం. సత్యవర్తనులమై ఉన్నాం. సత్యములో జీవించే వారమై ఉన్నాం. హల్లెలూయా! తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో పాటు ఆయనను అంగీకరించిన మనము కూడా ఈ ఉదయ కాలము సత్యవంతుని యందున్న వారమై మనము కూడా మరి సత్యవంతులమే అని ప్రభు ఇక్కడ ఉదయకాలం మనకు సెలవిస్తున్నాడు. మరి ప్రకటన గ్రంథము 19:11లో కూడా మరి క్రీస్తు ప్రభు సత్యవంతుడని ఒక స్టేట్మెంట్ అక్కడ ఇవ్వబడతా ఉన్నది. ఇదిగో పరలోకము తెరవబడిండుట నేను చూచితిని. యోహాను భక్తుడు పలుకుతున్న మాటలు. అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. హల్లెలూయా! ఇంతవరకు నేనే మార్గము సత్యం అన్నాడు. మరి నీ వాక్యమే సత్యం అన్నాడు. మరి దేవుడు సత్యవంతుడు, నేను సత్యవంతుడని ప్రభు చెప్పాడు. ఆ సత్యవంతుడు యందు మనమున్నామని భక్తులు చెప్తున్నారు. మరి ఆయనకి ఇవ్వబడిన నామము కూడా సత్యవంతుడు అను నామము కలిగిన వాడు. హల్లెలూయా! దేవాది దేవుడు ఎవరండి? ఆయన మరి అద్వితీయుడు. అంతేకాదు ఆయన సత్యవంతుడు అనేటువంటి మాటను క్రీస్తు ప్రభు మరి తండ్రిని ఉద్దేశించి తనను ఉద్దేశించి మరి పలుకుతున్నాడు. ఆయన ఈ 17వ అధ్యాయంలో మరి మాట్లాడిన చేసిన ప్రార్థనలో ఆ ప్రైజ్ రిపోర్ట్ లో మరి ఆయన సత్యము దేవుడు సత్యవంతుడు అని పలికిన మాట అద్వితీయ దేవుడు ఆయన సత్య దేవుడని ఆ పలికిన మాటల్లో మనం అర్థం చేసుకున్నాం. దేవుడు సత్యవంతుడు, క్రీస్తు సత్యవంతుడు, పరిశుద్ధాత్ముడు సత్యవంతుడు. ఆ వాక్యమే మరి వాక్యము కూడా సత్యము. ఆ వాక్యమందు మనం ప్రతిష్ఠించబడిన మనము కూడా సత్యవంతులమై ఉన్నాం. ఎలా నడవాలి మనం? అబద్ధాన్ని విసర్జించి సత్యమందు మనము కొనసాగాలి. సత్యములో ప్రతిష్ఠించబడాలి. అంటే కృప క్రైస్తవులమైన మనందరకు దేవుడు అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.